డిసిప్లిన్తో అలా నిశ్శబ్దంగా నిలబడి మనదైన తెలంగాణ పాట జయ జయ హే తెలంగాణ పాడతాం. సీఎం గారిని వెల్కమ్ చేసే సాంగ్ మీ అందరికీ తెలుసు. వారు వెల్కమ్ అయిన తర్వాత జయ జయ తెలంగాణ కూడా మీ అందరికీ తెలుసు. నేను చెప్తాను, అప్పుడు అందరూ లేచి నిలబడి నిశ్శబ్దంగా తెలంగాణ తల్లిని ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత పెద్దల సందేశాలు ఉంటాయి. అందరూ ఈ కార్యక్రమాన్ని, ఈ చదువుల పండుగని, విద్యా పండుగని, కొత్త వెలుగుల పండుగని విజయవంతం చేస్తున్నారు. విద్యంటే తెలుసుకొనుట, విద్యంటే తెలివి గనుట, గతములోని మంచి నెంచుట, వర్తమాన కర్తవ్యము గనుట, భవ్య భవిత భవనానికి పునాది రాళ్ళు పరుచుట. ఇవాల్టి చదువు ఇవాల్టితోనే పోదు. ఇవాళ మనం 100నో 1000 సంపాదిస్తే ఇవాళ ఖర్చు అయిపోతాయి. అదే ఒక్క జ్ఞానం, ఒక కొత్త విషయం సంపాదిస్తే జీవితాంతం మనతో ఉంటుంది. మనం ఇంకా నలుగురికి చెప్పొచ్చు. వర్తమాన కర్తవ్యము గనుట, ప్రజెంట్ మన డ్యూటీ ఏమిటో మనం గుర్తించాలి. భవ్య భవిత భవనానికి పునాది రాళ్ళు పరుచుట. విద్యంటే త్రికాలాలు, విద్య ఎల్ల కాలాలు. అన్ని కాలాలు ఉండేటువంటి ధనము విద్యాధనం మాత్రమే. విద్యాధనం ఒకటే దొంగలు దోచుకొని ధనం. విద్యాధనం ఒకటే ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలనిపించేది. విద్యంటే త్రికాలాలు, విద్యంటే ఎల్లకాలాలు. విద్యంటే వాడిపోని పరిమళాల పూలు, విద్యంటే పోషక బలాల ఫలాలు. బాబు వీడియో ప్లే చేయండి. వీడియో సరికొత్త విద్యను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం కూడా చేశారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. టీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం 4 పాఠశాలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి ఉన్నాయి. రాష్ట్రంలో దశల వారీగా 100 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్ వాతావరణం ఆకట్టుకుంటోంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరగనుంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు, అలాగే వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరుట్లలో ఆవిష్కృతమవుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరంభం మాత్రమేనని, రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో 100 టీపీఎస్లను నెలకొల్పటం తదుపరి తమ కర్తవ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని ఒక నినాదం మాత్రమే, అయితే కళ్ళ ముందు కనిపించే నిజమని రేవంత్ అన్నారు. మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న తన సంకల్పానికి రూపమే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని స్పష్టం చేశారు.
సర్కారు విద్యను సరికొత్త దిశలో నడిపించడంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం కూడా చేశారు. అనంతరం అక్కడ జరగబోయే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. టీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం 4 పాఠశాలను ఎంపిక చేసింది. మొదటి విడతలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి ఉన్నాయి. రాష్ట్రంలో దశల వారీగా 100 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్ వాతావరణం ఆకట్టుకుంటుంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కూడా జరగనుంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, అలాగే లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు, వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు.